ఈరోజు నేను గులకమ్మకు పోతుంటే నాకు ఒక అరకిలో చేప దొరికింది. నేను ఇంటికాడ తీసుకొచ్చి చూస్తే ఈడికి తీసుకొచ్చి మసాలాలు ఏం లేవు. ఇప్పటికిప్పుడు నేను బయటికి పోయేది కాదు, అయ్యేది కాదు, మసాలాలు తెచ్చేది కాదు అని ఈరోజు స్పెషల్గా మసాలా లేకుండా చేపల పులుసును ఎలా తయారు చేసుకోవాలనేది న్యాచురాలిటీ. పూర్వం మన పెద్దలు చేసుకునేటోళ్ళు ఆ టైప్లో నాకు గుర్తొచ్చింది చేద్దామని. ఇప్పుడు నేను చేస్తున్నా చూడండి. దానికోసము ఒక అరకిలో చేప దొరికింది కదా, దాన్ని ముక్కలు కోసి పెట్టుకున్నా, పొయ్యి మీద పెట్టుకుంటున్నా. ఏం వద్దు, మసాలాలు ఏం లేదు, చింతపండు మాత్రం ఉంది ఇంట్లో. చింతపండు బాగా పీసుకోవటము, చింతపండు పులుసు పోసుకోవాలి బాగా. ఇక చేపలలోకి అసలు న్యాచురాలిటీ అనమాట ఇది. ఇంకా ఏముండదు మసాలాలు వేసాలు పెద్దగా, కానీ టేస్ట్ ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటారేమో, మామూలుగా ఉండదు టేస్టు. ఒకసారి మీరు ఇలా ట్రై చేసుకోండి నేను చెప్పిన పద్ధతిలో. ఎంత కమ్మగా ఉంటుందంటే అస్సలు. చింతపండు పోసుకున్నాం కదా చేపలలోకి. అలాగే ఇప్పుడు మసాలాలు వేసుకుందాము. ఏమి లేకుండా ఒక చెంచా పసుపు, రెండు చెంచాల కారం, స్పూన్ చిన్నదిలే అందుకని నేను వేస్తున్నా, రెండు చెంచాలు ఆయిల్, ఇప్పుడు టమాటకాయలు ఉన్నాయి. టమాటకాయలు ఏం చేసుకోవాలంటే కటింగ్ చేసుకోకుండా అలాగే పిసికేసుకోవాలా, అర్థమైందా? టమాటాలను కటింగ్ చేసుకోకూడదు, ఇలా పిసికి ఇలాగే ఒత్తి వేసుకోవాలి దాంట్లోనే. చాలా బాగుంటుంది ఇది. ఈ పులుసు నాకు ఎలా ఐడియా వచ్చిందంటే, మా నాయనమ్మ, నేను చిన్నపిల్లోడప్పుడు మా నాయనమ్మ చేసేది. చేపలు తెస్తే అప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్టులు ఇవన్నీ ఏముండేవి కాదు, ఈ టైప్లో చేసేదన్నమాట. ఏమి లేకుండా, మసాలాలు లేకుండా పెద్దగా ఊరికి మొత్తం కలిపి పెట్టి సింపుల్గా వేసి చేస్తుంది. అబ్బో, తింటుంటే అమృతం వల్ల ఉన్నది అన్నమాట చేపలు. నాకు అది గుర్తొచ్చింది. ఈరోజు నాకు చేప దొరికింది కాబట్టి నేను వేసి చేస్తున్నాయా. అస్సలు చూద్దాం, మీరు కూడా ఈ టైప్లో ఎప్పుడన్నా సన్న చేపలు దొరికినప్పుడు మిగ్గంగా చేయండి. నేనైతే రెండు పచ్చిమిర్చి చీలికలు చేసి కూడా వేసేస్తున్నా. పాకు రెబ్బలు వేసుకున్నాము. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, బాగా ముక్కలు చేసుకొని దాంట్లోనే చాలా బాగుంటుందిలే. అస్సలు ఎంత రుచి ఉంటుందంటే అబ్బో, అసలు మర్చిపోలేను అనమాట ఆ చేపల పులుసు. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత దగ్గరగా నాకు తెలిసి 25 సంవత్సరాల పైన ఉంటుంది ఈ టైప్లో నేను తిని చేసుకొని ఆ చేపల పులుసు. ఈరోజు మళ్ళీ నేను గుర్తు తెచ్చుకొని చేస్తున్నా. ఇప్పుడు తెల్లబాయ నేను సగానికి గడ్డను సగానికి కోసుకొని అట్లనే పాయలు వేసుకోవటమే. చాలా బాగుంటుంది అనుకో. అస్సలు ఎంత టేస్ట్ ఉంటుందంటే, పేస్ట్ చేయకూడదు తెల్లబాయలు దీంట్లోకి. అది తెల్లబాయలు ఆ మసాలా వేసుకునేది, అదంతా నూనె వేసుకునేది, అదంతా చాలా ప్రాసెస్. ఇప్పుడు ఇది సింపుల్ పద్ధతి అన్నమాట. కల్లుప్పు వేసుకొని ఇంకా దీన్ని ఉడికించుకుందాం అంతే. కరివేపాకు దాని వాసన కోసం వేసుకుంది మనము. ఓ కమ్మగుంటుంది ఈ చేపల పులుసు. అన్నీ రకరకాలుగా నెల్లూరు పెద్దారెడ్డి ఆ చేపలన్నీ మసాలాలు వేసి నానక చెత్తం చేసి ఎవరెవరో చేసుకుంటుంటారు.
కానీ ఇది పూర్వం మన పెద్దలు. కానీ ఈ పద్ధతులు సామాన్యంగా అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. నాకు కూడా తెలియదు, మీకు తెలుసునో తెలియదు. కానీ నేను మాత్రము చేసి చూపిస్తున్నా ఈరోజు. ఈ టైప్లో మీరు కూడా చేసుకోండి ఎప్పుడైనా మీకు అవకాశం నేను కుదిరితే. అయితే ఇంకోటి, సన్న చేపలు కావాలా. సన్న చేపలు మోయిన చిన్న చిన్న చేపలు అయితే ఇలాంటి రుచికి చాలా అద్భుతంగా ఉంటుంది. చేపలు బాగా ఉడికినాయా, బాగా కొత్తలాడుతుంది. ఇప్పుడు మనము కొబ్బరి పొడి పైన చల్లుకుందాం కొంచెం టేస్ట్ కోసము. అలాగే ధనియాల పొడి ఒక 2 చెంచాలు ధనియాల పొడి చల్లుకుందాం. ఇంకంతే, సింపుల్ చిట్కా. ఏం పెద్ద పని ఏం లేదు దీంట్లో. ఇంకా ఆ మసాలాలు వేసుకుందాం, ఈ మసాలాలు వేయాలనే ఆలోచనే లేదు దీంట్లో. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ చేపల పులుసు. అసలు ఎంతో వెరైటీ కూడా. అసలు నాకు తెలిసి ఈ టైప్లో ఈ జనరేషన్ వాళ్ళకు తెలిసి ఉండదు ఈ టైప్లో చేపల పులుసు కూడా చేస్తారని. ఈ జనరేషన్ మనుషులకు నాకు తెలిసి మ్యాక్సిమం ఎవరికో తప్ప ఈ టైపు మ్యాక్సిమం ఎవరికి తెలియదు చేపల కూర ఈ టైప్లో చేసుకుంటారని. అది ఇంతే, చేపల కూర అయిపోయింది. ఈ చేపలు తయారు చేసుకునే విధానం మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము. చేపలు తీసుకొని శుభ్రంగా ముక్కలు కటింగ్ చేసుకొని కటింగ్ పెట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని చింతపండు పులుసు దాంట్లోనే 2 టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, టమాటాలు మెత్తగా పిసుక్కోవాలి. మామూలుగా ముక్కలు కట్ చేస్తే బాగోదు, గుజ్జంతా దాంట్లో పడిపోవాలన్నమాట. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారము, అన్ని, కొంచెం నూనె, కొద్దిగా పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు రెబ్బలు వేసి మొత్తం కలిపెట్టుకొని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవటమే. ఉడికించుకున్న తర్వాత పులుసు బాగా మొత్తం ఉడికిన తర్వాత దించుకునేటప్పుడు ఏం చేయాలంటే కొంచెం ధనియాల పొడి, కొంచెం కొబ్బరి పొడి, ఎంతో అద్భుతమైన రుచి, ఎటువంటి మసాలాలు లేకుండా చేపల పులుసు. పూర్వం పెద్దలు బామ్మ చేసిన వంట ఇది. ఎంతో అద్భుతమైన వంట. ఒక్కసారి మీరు ట్రై చేసుకొని చూడండి, మీ జీవితంలో మలిచిపోలేరు. అలా ఉంటుంది ఈ చేపల కూర. అలాగే మన దైవమైన నరేంద్ర మోడీ గారిని గెలిపించుకుందాము, మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకుందాము. ఆయన మాత్రము ఎవరు మర్చిపోద్దా, మహానుభావుడు. మన అయోధ్య మందిరాన్ని నిర్మించిన మహానుభావుడు. ఆయనకు పాదాభివందనం చేసుకుంటున్నాము. మన విలేజ్ ఫుడ్ బుక్ ఛానల్ తరపున మేమందరం ఆయనకు శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటున్నాము. మళ్ళీ ఆయన ప్రభుత్వం రావాలా, మనకందరికీ ఆయనే ఆదర్శం కావాలని మోడీ గారికి జై హింద్. అలాగే మా విలేజ్ ఫుడ్ బుక్ ఛానల్కి జై హింద్.